పులివెందులకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న సందర్భంగా తమ బిల్లుల పరిస్థితి ఏంటి అని నిలదీయాలని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. విజయవాడలో బీటెక్ రవి ఒక వీడియో విడుదల చేశారు. వీడియోలో పులివెందుల అభివృద్ధి కోసం అని పాడా అనే సంస్థని ఏర్పాటు చేసి దాదాపు 700 కోట్ల పన్నులు వసూలు చేశారన్నారు. ఎన్నికలకు ముందే గత ప్రభుత్వంలో చేసిన పనులు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు చెల్లించకుండా వారిని ఇబ్బంది పెట్టామని, అలాగే మమ్మల్ని కూడా మన ప్రభుత్వం రాకపోతే ఇబ్బంది పెడతారు. అందుకు తమ బిల్లులు మాకు ఇప్పించమని జగన్మోహన్ రెడ్డికి, ఎంపీ అవినాష్ రెడ్డికి మొరపెట్టుకున్నా వారికి మాయమాటలు చెప్పి పబ్బం గడుపుతూ బిల్లులు చేయకుండా మొండి చేయి చూపడం జరిగిందన్నారు. ఏదైతే మీరు నీరు చెట్టు బిల్లులు కానీ మిగతా బిల్లులు కానీ మీ ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టినట్టు మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, ఎంతైనా కూడా మీరు పులివెందుల వాసులే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన అయితే మాకు మాత్రం లేదు. ఏమంటే ఇది ముఖ్యమంత్రి గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మేము ఆయన దృష్టికి తీసుకుపోయి తర్వాత మీకు ఎవరికి ఇబ్బంది లేకుండా చూడాలనే తపన అయితే మాకుంది. ఇదైతే తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం. మీరు మాత్రం మా పరిస్థితి ఏంటని జగన్మోహన్ రెడ్డిని నిలదీయాల్సిన అవసరం అయితే ఉందని నేను భావిస్తూ, పులివెందుల్లో ఒక పాడా అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించి దాని ద్వారా మీరందరూ కూడా అనేక రకమైనటువంటి పనులంతా కూడా చేయడం జరిగింది. నాకు తెలిసి ఆ పనులు ఒక 650 నుంచి 700 కోట్లు అంతా కూడా మీకు బిల్లులు రావాల్సిన పరిస్థితి ఉంది. మా బిల్లుల పరిస్థితి ఏంటని తర్వాత మీరంతా కూడా నిలదీయాల్సిన అవసరం ఈరోజు వచ్చి ఉందా లేదా అని కూడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఏదైతే మీరు నీరు చెట్టు బిల్లులు కానీ మిగతా బిల్లులు కానీ మీ ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టినట్టు